హాయ్ అండి. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదైతే సండే మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ అంటే మార్నింగ్ కాదులేండి, 8:30 అవుతుంది. 8:30కి లేవగానే నేనైతే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయి పిల్లల్ని అయితే అవి ఎత్తేయమన్నాను అనమాట. బొంతలు మేము పడుకున్నవి వాళ్ళు తీసేశారు. ఇప్పుడు వాళ్ళు బ్రషింగ్కి అయితే వెళ్ళారనమాట. నేనైతే దోసపిండి బయట పెట్టుకున్నాను. ఇంక ఈ బట్టలు అయితే మొన్న ఫ్రైడే రోజు వీడియోలో చూపించాను అనుకుంటాను, ఫ్రైడే ఆర్ సాటర్డే. ఆ రోజు నుంచి అలాగే ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఒకసారి చేరిపోయిన బట్టలు వేసి అసలు నాకు వీటి మీద ధ్యాసే ఉండదు. అటు ఇటు షిఫ్ట్ చేస్తే అలాగే ఉంటానన్నమాట. ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకొని వచ్చేలోపు నేనైతే బట్టలు మర్చేద్దామని చెప్పి మర్చేస్తున్నాను. మా అమ్మాయి అయితే బొమ్మలు పెట్టేసుకుని చూడండి, ఎర్లీ మార్నింగే అదే పని అయిపోయింది. అస్సలు ఇంకా స్కూల్కి పోతే ఏం చేస్తుందో తెలియదు. వాళ్ళిద్దరు అన్నయ్యని కూడా చూడనిస్తలేదు, అసలు రాక్షసిలాగా అల్లరి చేసి పీడిస్తుందనమాట. ఇంకా ఈరోజు ఇంత లేట్గా ఇంకా చాలా తీరిగ్గా ఎందుకంటే మా హస్బెండ్ అయితే మార్నింగ్ 7కి డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమేం చేస్తాము, ఏం వంట లేదు పెంట లేదు కాబట్టి యాజ్ యూజువల్ నార్మల్గా ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకొని వచ్చేసాక నేనైతే ఇంకా కావాల్సినంత దోసపిండి తీసుకుంటున్నాను. చాలా ఎక్కువ ఉంది, చిన్న చిన్న బాల్స్లోకి మార్చడం ఎందుకు, దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఒక పెద్ద దాంట్లోకి, అది రేపు మార్నింగ్ అవుతుంది. ఇది అయిపోగానే తోమేసుకోవచ్చు కదా అని ఇదే తీసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఇంకా కావాల్సినంత దోసపిండి అయితే తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకైతే దోశలు వేసేస్తున్నాను. వాళ్ళైతే బ్రష్ చేసుకొని వచ్చారు. నేను బట్టలు మర్చేస్తుండగానే వచ్చేసారనమాట. ఇంకా ఆకలి అంటారు. అప్పటికే ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకొని వచ్చేవరకు 9:30 అవుతుంది. సరే అని వాళ్ళిద్దరికీ వేసిస్తున్నాను ఒకేసారి. ఇంకా వాళ్ళిద్దరికి చెరో 2 వేసిస్తే మళ్ళీ తిన్నా కొద్దీ వేయొచ్చు కదా అని ఇంకా వాళ్ళకైతే వేసిస్తున్నాను. చూడండి, మొన్న ఫ్రైడే రోజు మా అమ్మాయి ఒక ఘనకార్యం చేసింది. మా కుండ అయితే పగిలి కొట్టేసింది. సరే అని సాటర్డే వాటర్ కోసం అయినా కారుతూ ఉందన్నమాట. ఇంకా నిన్న నైట్ మా హస్బెండ్ మళ్ళీ ఇంకెక్కడ పగిలిందని చూసి అదైతే దాన్ని ఏమంటారు, ఎంసిల్ పెట్టారనమాట. అయినా సరే ఇంకా చూడాలి, ఇప్పుడైతే దాన్ని కడిగి వాటర్ పోయాలి. దోశ అయితే మళ్ళీ వేస్తున్నాను. ఇదిగో చూడండి, నైట్ మా ఆయన కోసం మెంతులు నానబెట్టాను. ఆయన మాత్రం తాగలే. రాత్రే చెప్పాను నేను తాగనని. ఇంకా తప్పేది ఏముంది, ఎందుకు పడపోయడం అని చెప్పి ఆ వాటర్ నేను తాగేశాను. ఇంకా మెంతులు మింగలేక మట్టిలో అయితే వేస్తున్నాను. కనీసం మరి మొలకలు వస్తాయో లేదో అని చూద్దాంలే అని. ఇంకా పిల్లలు అయితే తింటున్నారు. ఇల్లు అయితే ఊకేసాను ముందే, ఎలా చూడండి మా అమ్మాయి అక్కడ కూర్చుంది. మా అమ్మాయికి నేను తినిపించాలన్నమాట. ఇంకా వాళ్ళు తిన్నాక నేనైతే పాలు తెప్పించుకున్నాను అనమాట. ఇంతకుముందు కూడా చెప్పాను, ఏది ఉన్నా లేకపోయినా టీ అయితే కంపల్సరీ అని చెప్పి ఇంకా టీ పెట్టుకుంటున్నాను. తర్వాతకి దోసపిండికి మళ్ళీ ఎలా ఉంటుందోలే, రేపు బిజీగా ఉంటాను కదా, రేపు వర్క్ హెవీగా ఉంటుందని చెప్పి ఇంక ఈరోజే పట్టేసుకుందాంలే. పెద్దగా చేసే వంటలు కూడా ఏమీ లేవు కదా ఈరోజు. ఇంకా చికెన్ తెచ్చుకుందామంటేనేమో మా హస్బెండ్ లేరు, అందులోనూ చికెన్ తినొద్దంటారు. పోనీ ఎగ్స్ తెచ్చుకుందామంటే ఎగ్స్ చికెన్ తినొద్దంటారు కాబట్టి భయం వేసింది అనమాట. ఇంకా నేనైతే దోశకు నానపెట్టేసుకున్నాను. పిల్లలైతే ఫ్రెష్ అయిపోయారు. మా డాడీ గారికి నిన్న సంథింగ్ ఏదో జంబుల్ లెటర్స్ మిస్ చేశాను అనమాట, అవి పెట్టించాను. ఇంకా అవి రాస్తున్నాడు. ఇంకా తర్వాతకి నేనైతే గిన్నెలన్నీ తోమేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఈలోపు వాళ్ళ అమ్మమ్మ పండగకి చేసిన అప్పాలు ఉంటే కొన్ని వేసుకొని తింటున్నారు. ఇంకా నేను రాగానే అయితే రైస్ పెట్టేశాను. ఇంకా నిన్న నైట్ది మిల్ మేకరు, నిన్న మార్నింగ్ది టమాటో పచ్చడి ఉంటే మేమైతే లంచ్ చేసేస్తున్నాం అనమాట. మా పాప అయితే నువ్వు టమాటో తింటున్నావు, అది అయిపోయాక మిల్ మేకర్ పెడితేనే వస్తా అని చెప్పింది. సరే అని చెప్పి నేనైతే ముందు టమాటో పచ్చడి వేసుకొని తినేస్తున్నాను. తనకి మళ్ళీ మిల్ మేకర్ వేసి తినిపించాలన్నమాట. తర్వాత ఈలోపు మిషన్ అయిపోయిందనమాట. మిషన్ అయిపోగానే బట్టలన్నీ ఆరేసాను. ఇంకా కొద్దిసేపు అయితే మేము టీవీ చూసాము. ఇంకా ఈవినింగ్కి చపాతీ చేద్దాం పిల్లలకి, ఇంకా మధ్యాహ్నం పచ్చడి అదే పెట్టాను కదా. కూరగాయలు కూడా ఏం లేవన్నమాట. పప్పు చేద్దామంటే బాగోదు అనిపించింది. సరే అని ఇంకా చపాతీ బీట్రూట్ చేద్దామని పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంకా బీట్రూట్ కోసం అయితే ఉల్లిపాయలు గిట్లా బీట్రూట్ కట్ చేసుకొని పొయ్యి పైన వేస్తున్నాను. నా ఫ్రెండ్ ఫోన్ చేసిందనమాట. దగ్గర 2 months అవుతుంది మేము మాట్లాడుకోకుండా. నా ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకోలేదన్నమాట. 2 days బ్యాకే వేయించుకున్నాను.
ట్రై చేస్తే కలిసిందంట. ఏంటి అసలు లేనే లేవు, ఫోన్ చేయట్లేవు అంటే బ్యాలెన్స్ లేకుండే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉన్నానన్నమాట. మాట్లాడుతూనే ఇంకా వీడియో అక్కడక్కడ ఇలా షూట్ చేస్తూ స్పీకర్ పెట్టుకొని నేను ఫోన్లోనే షూట్ చేసుకుంటాను కదా. మాట్లాడుతూనే కర్రీ చేశాను అనమాట. మేము బీట్రూట్ అయితే చపాతీలోకే తినగలం, నేను రైస్లోకి తినలేను, వేరే ఏ రెసిపీ చేయలేను, అంత రెడ్గా ఉంటుందని. ఇంకా కర్రీ అయిపోయాక చపాతీకి ముందు నేనైతే దోశ బ్యాటర్ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. మిక్సీ పట్టుకున్నాక ఇంకా పిల్లలు తినే టైంకి చేద్దాంలే అని ఈలోపు బ్యాటర్ పట్టేసుకున్నాక గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంకా 8 అవుతుంది, వాళ్ళు చపాతీ ఇంకా తింటామంటేను చపాతీ చేసేస్తున్నా అనమాట. మా హస్బెండ్ ఆ టైంకి 3కి వచ్చేస్తా అన్నారు, కానీ ఆయన ఇంకా రాలేదు. చూశాను ఇంకా ఏం చేస్తాం, సండే అంటే సంథింగ్ స్పెషల్ అలా గడిచిపోయింది కదా, కనీసం పిల్లలకైనా ఏమైనా చేయాలి కదా అని చెప్పి ఇంకా నా దగ్గర వేరే ఆప్షన్ కూడా ఏం లేదు కదా అని చెప్పి నేనైతే ఇంకా చపాతీ చేస్తున్నాను. కొంత రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పి చపాతీ బీట్రూట్ చేశాను అనమాట. ఇంకా నేనైతే చపాతీలు అయితే చేసుకుంటూ ఉన్నాను. పిల్లలైతే టీవీ చూస్తున్నారు. ఇంకా ఏమీ చేయలేము, అంతా నేను డల్గానే, ఈరోజు అయితే మొత్తం డల్గానే గడిచిపోతుందన్నమాట. వాళ్ళ డాడీ లేరు కదా, ఇంకా నాకు అంత పెద్ద ఓపిక అయితే ఏమీ లేదు. ఇంకా అలా మెల్లిగా కబుర్లు చెప్తూ మా అమ్మాయి పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు. నేనైతే చపాతీలు చేసేసుకున్నాను అనమాట. చేసేసుకొని ఇంకా కాల్ చేసుకుంటున్నాను. ఇది వేసి నేను ఫోన్ తెచ్చుకుందామని పోయేలోపు అది మాడిపోయిందనమాట, అక్కడ హోల్ అది. ఇంకా సరే దీనికి ఆయిల్ పెట్టలేదు. తర్వాత చపాతీస్కి అయితే ఆయిల్ పెట్టి కాల్చుకున్నాం. మీలో ఎంతమంది ఆయిల్ పెట్టి కాల్చుకుంటారు? షుగర్ ఉన్న వాళ్ళు ఆయిల్ తినకూడదా, చపాతీలకు కూడా పెట్టుకోకూడదా అని నాకు డౌట్ వచ్చింది. కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇంకా నేను చపాతీలు చేయడము అన్నీ ఒకేసారి చేసుకుంటాను, కాల్చడం కూడా అన్నీ ఒకేసారి కాల్చుకుంటాను. నాకు అలా మళ్ళీ వెంటనే కాల్చడం అలా అంతా రాదన్నమాట. అందుకోసమని నేను ఇలాగే చేసుకుంటాను. ఒకరు చేస్తున్నారని మనం చేయలేం కదా, నాకు కంఫర్ట్ ఎలా అయితే అలా చాలామంది చేస్తారు. నా రిలేటివ్స్లో కూడా చాలామంది ఒక పక్క చేస్తూ ఒక పక్క కాల్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్గా అట్లా ప్లేట్లలో కూడా వేసేస్తారనమాట. అలా అయితే నా వల్ల కాదు. ఇంకా నేను చపాతీలు అన్నీ కాల్ చేసుకొని పిల్లలకైతే పెట్టేస్తున్నాను అన్నమాట. వాళ్ళకి పెట్టేశాక నేను తినాలి. 2 చపాతీస్ వేస్తున్నాను. 2 ఈజ్ మోర్ ఎనఫ్, అందుకే ఇంకా ముందే 2 వేస్తున్నాను. అంతకుమించి తినరులేండి. తింటే ఒకవేళ పెద్ద బాబు ఒకటి ఎక్కువ తింటుండొచ్చు, ఇంకొకటి అడుగుతుండొచ్చు, మెన్షన్ అయితే చేయలేము అది. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. తర్వాతకి ఇచ్చాక నాకు వెంటనే గుర్తొచ్చిందనమాట, ఫస్ట్ వాళ్ళు తినకూడదు కదా అని చెప్పి నేనైతే కొంచెం తీసుకొని తింటున్నాను. బాగుంది, బాగానే అంటే ఫ్రెండ్తో మాట్లాడుతూ చేశాను కదా. చిన్న మిస్టేక్ ఏమైందంటే పెప్పర్ పౌడర్ సరిపోలేదన్నమాట. మీరు ఎలా బీట్రూట్ని వండుతారో కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ ఫ్రై చేస్తాను, కొంచెం పచ్చిమిర్చి కొంచెం మిరియాల పౌడర్ వేసి సింపుల్గా చేస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం నేను ఏ వంట అయినా అలాగే చేసుకుంటాను సింపుల్గా. ఎన్ని చూసినా లాంగ్ లెంతీ ప్రాసెస్ ఉంటే అమ్మ ఇది అవ్వదులే అనిపిస్తుంది. ఇంకా పిల్లలు అయితే తింటున్నారు, వాళ్ళకి నచ్చిందంట, బాగుంది అన్నారు. మా పెద్ద బాబు అయితే ఫ్రై కంటే ముందు జ్యూస్ అన్నాడు, కానీ జ్యూస్లో మళ్ళీ బెల్లం వేయాలి, దాన్ని మిక్సీ పట్టాలి, అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని. ఇంకా మా పాపకైతే ఇంకా నేను తినిపిస్తున్నాను. వేస్తానంటే వద్దంట, రోల్ చేసి ఇస్తా అన్నా వద్దంట, నేనే తినిపించాలంట. సరే అని తినిపిస్తున్నా. ఇంకా కబుర్లు చెప్తూ ఉందన్నమాట. నువ్వు తిను అంటుంది. వద్దులే అమ్మ నువ్వు తినేసేయి అని చెప్పి తినిపిస్తూ ఉన్నాను అనమాట. ఆడుతూ తింటూ ఉందన్నమాట. అమ్మ గుంటనక్క దొంగిలించకు అను, అమ్మ కళ్ళు మూసుకో అమ్మ అని చెప్తూ తినడానికి ఎంత సతాయిస్తుందో. ఫ్రూట్స్ బాగా తింటుంది. ఆ ఫ్రూట్స్ అయినా కొంత మట్టుకు తను సొంతంగా తింటుంది కదా అని ఒక హ్యాపీ, అలానే బోల్డ్ అంతా తింటుందని కాదు, ఫ్రూట్స్ ఇష్టంగా తింటుంది, అన్ని రకాల ఫ్రూట్స్ తింటుంది అన్నమాట. అందుకోసమని నాకు వచ్చే ఫ్రూట్స్ బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఊరికే 3 పూటలు ఫ్రూట్స్ పెట్టలేం కదా, కొంచెమైనా తినాలి. దోశ, ఇడ్లీ,
చపాతీ, రైస్ ఏదైనా ఇలా ఏడుస్తూనే తింటుందన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళు తిన్నాక నేనైతే గిన్నెలన్నీ తోమేసుకొని ఫ్రెష్ అయిపోయానన్నమాట. ఫేస్ వాష్కి ఇట్లా చేసేసుకున్నాను, అంతా క్లీన్ చేసేసుకొని మా ఆయన మట్టుకి వంటలన్నీ పక్కకు పెట్టేసనమాట. ఇంకా ఆయన వచ్చేసారు, కట్టింగ్ చేసుకొని వచ్చారనమాట. 10:30కి వచ్చారు ఆయన. ఇంకా ఆయన అయితే లేట్ అయింది కదా అని బయట నుంచి ఏమైనా తెస్తంటే వాళ్ళు ఆల్రెడీ తినేసారులే అని చెప్తే వాళ్ళ పిల్లల కోసం స్వీట్స్ తెచ్చుకున్నారు. చూడండి ఏమేమి తెచ్చారో చూడండి. అంటే మోస్ట్లీ ఇవే తింటాం మేము, వేరేటివి అన్నీ తినమన్నమాట. ఒకటి కాజు బర్ఫీ తెచ్చారు, ఒకటి మోతిచూర్ లడ్డు తెచ్చారు. కానీ నాకైతే అంత బాగా అనిపించలేదు. స్వీట్స్లో మీకేది ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే పెద్దగా స్వీట్ తినను, లైట్గా తింటాను. ఓకే, అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ అలవాటు అయిపోయింది. ముందైతే తినేదాన్ని కాదు. స్వీట్ ఏది ఇష్టం అంటే, ఇప్పటికి కూడా స్వీట్ ఏది ఇష్టం అంటే నేను చెప్పలేను. ఓకే, తింటాను, తినాలనిపించినప్పుడు అప్పుడు తింటాను తప్ప ఇష్టంగా తినను. ఇంకా నేను అది రేపు పొద్దుడికి ఉంటాయిలే అని పెట్టేస్తే వాళ్ళ నాన్న కదా, మమ్మీకి ఎలా మనసు కొట్టుకుంటుందో, పిల్లలు ఏం తినలేదు, వాళ్ళ నాన్న కూడా ఇచ్చేసే ఎందుకు దాపెడుతున్నావు, మనిషి ఒకటి ఇచ్చేసే తింటారు ఇప్పుడు అని చెప్తే వాళ్ళ నాన్న అన్నాక ఇంకా ఆగుతారా, అంతసేపు కామ్గా ఉన్నారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మా చిన్నోడు ప్రసాదం అనుకుని దండం పెట్టుకుంటున్నాడు చూడండి. అమ్మ మొక్కుకొని పెట్టుకో అంటున్నా, ఫస్ట్ బయట పెట్టాడనమాట. కానీ వీడు బాగా పెడతాడు, షేరింగ్ బాగా చేస్తాడనమాట. ఏదైనా వాడిని చూసి మా పాప పెడుతుంది చూడండి, దండం పెట్టుకోవా అని మొక్కిపిచ్చి మరీ పెడుతుంది అనమాట. అలా చిన్నోడు బాగా పెడతాడు ఏదైనా ఫస్ట్. ఇంకా వాళ్ళు తిన్నారు, వాళ్ళ డాడీ ఏం చెప్తే అదే అన్నమాట. ఇంకా అందుకే ఇచ్చా. మా ఆయన ఇప్పుడు తింటున్నారు చూడండి. చెప్పాను కదా ఇంత ముందుకు, బీట్రూట్లో కొంచెం స్వీట్ అయిపోయింది, పెప్పర్ పౌడర్ తగ్గిపోయింది అనమాట. మళ్ళీ కొంచెం పెప్పర్ పౌడర్ వేసి పొయ్యి మీద పెట్టి ఇచ్చాను, లేకపోతే ఇప్పుడు తినకుండా నన్ను తిట్టేవాడు. చూడండి బాగుందంట. కట్టింగ్ చేయించుకొని వచ్చారు ఆ 10 గంటల రాత్రి కూడా. నేనేమో అవసరమా అని చెప్తాను, నీకెందుకు చేయించుకునేది నేనైతే అని చెప్తూ ఉంటాడు. కానీ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇంకా ఆయన నిజామాబాద్ వెళ్ళుండే, ఇంకా ఫుల్ సమ్మర్ కదా, ఆయనకి దాహంగా ఉందని అప్పుడు థమ్స్అప్ తెప్పించేది అనమాట. ఎన్ని తెప్పించినా పిల్లల కోసమే అనుకోండి. ఇంకా తర్వాత నైట్ మార్నింగ్ అంతా స్పెండ్ చేయలే కదా, మా పరిస్థితులు అలాగే ఉన్నాయిలేండి. స్పెండ్ చేయాలని అడగలేము, అలా ఉంచలేము. ఆయన వెళ్తేనే గడుస్తుంది కాబట్టి అది తప్పనను, ఇది తప్పనను. పిల్లల్ని కూడా నాన్న వచ్చేదాకా మెలుకుతో ఉండి మరి ఇంకా కబుర్లాడి అప్పుడు పడుకున్నారన్నమాట. ఎంత పడుకోమన్నా వాళ్ళు పడుకోరు వాళ్ళ నాన్న వచ్చేదాకా. సరే, మీ పిల్లలు ఇంతేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్